సర్కిల్స్కి సంబంధించి 3 వీడియోల్లో కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు మనం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఎప్సెట్ 2024కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ నేర్చుకుందామండి. అలాగే మనం కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం సిస్టమ్ ఆఫ్ సర్కిల్కి సంబంధించి. ఇఫ్ రేడియా ఆఫ్ 2 circles ఆర్ 4 and 3 and the distance between the centers is √37, then the angle between the circle is. అంటే సర్కిల్ యొక్క రేడియస్ ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఇచ్చాడు, డి ఇచ్చాడు. మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కాస్ థీటాలో ఫార్ములా ఉంది కదండి. అంటే d² మైనస్ r1² మైనస్ r2² బై 2r1 r2 ఆ ఫార్ములా ప్రకారం చేద్దామండి. అంటే గివెన్ r1 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 4 ఇచ్చాడు, r2 ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు, d ఈజ్ ఈక్వల్ టు √37 ఇచ్చాడు. మనకి యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు d² మైనస్ r1² మైనస్ r2² బై 2r1 r2 ఈ ఫార్ములా నుంచి చేయాలండి. అంటే d² అంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ √37 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 37 అవుతుంది. r1² అంటే 16 అవుతుంది, r2² అంటే 9 అవుతుంది. 2 ఇంటూ r1 అంటే 4, r2 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 25, 12/24 అవుతుందండి. అంటే మనకు వచ్చేది 1/2. అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 యాంగిల్గా అవుతుందంటే కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2 కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees అండి. అంటే మనకి ఆప్షన్స్లో సి కరెక్ట్ కాబట్టి యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ ఈజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇక్కడ రెండోది చూడండి. ఇఫ్ ద సర్కిల్స్ ఆఫ్ సేమ్ రేడి అండ్ విత్ సెంటర్స్ C1 అండ్ C2 5,6 కట్ ఆర్థోగోనల్లీ దెన్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ సేమ్ రేడియస్ అన్నాడు. అంటే సేమ్ రేడియస్ అంటే r1 ఈజ్ ఈక్వల్ టు r2 ఈజ్ ఈక్వల్ టు r అయితే, అంటే ఇక్కడ సెంటర్స్ ఏమి ఇచ్చాడంటే సెంటర్స్ C1 ఈజ్ ఈక్వల్ టు గివెన్ సెంటర్స్ 2,3 అంటే C2 ఈజ్ ఈక్వల్ టు 5,6 ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కట్స్ ఆర్థోగోనల్లీ అన్నాడు. అంటే మనకి మామూలుగా ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మనకి కట్స్ థీటా 90 అయితే d² ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2² అవుతుంది. అంటే d ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ C1 C2 అంటే ఎంత అవుతుందంటే √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 3 హోల్ స్క్వేర్ అంటే 9, అంటే 6 మైనస్ 3 9 అంటే ఎంత అవుతుందంటే √18 అవుతుంది. మనకి సిన్స్ కట్స్ ఆర్థోగోనల్లీ అన్నాడు. ఆర్థోగోనల్లీ అంటే కండిషన్ మనకి 2 కండిషన్స్ ఉన్నాయండి. అంటే 2g1 ప్లస్ 2f1 ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 అదొకటి, ప్లస్ మనకి ఆర్థోగోనల్లీ థీటా 90 అయినప్పుడు d² ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ d², దీని నుంచి r1² ప్లస్ r2². అంటే థీటా 90 అయినప్పుడు కాస్ 90 0 అవుతుంది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. d² ఈజ్ ఈక్వల్ టు r1² ప్లస్ r2². అంటే d² అంటే 18 అవుతుందండి. ఇక్కడ r1² ప్లస్ r2². అంటే ఇక్కడ 18 ఈజ్ ఈక్వల్ టు అంటే సేమ్ రేడియస్ అన్నాడు కాబట్టి ఇక్కడ r1 ఈజ్ ఈక్వల్ టు r2 అంటే 2r². అంటే r² ఈజ్ ఈక్వల్ టు 9, r ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఆప్షన్లో మనం చూసుకుని రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. అంటే మామూలుగా అయితే ఆర్థోగోనల్ అయినప్పుడు మన కండిషన్స్ ఏమొస్తాయంటే d² ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2². అలాగే ఇంకొకటి కండిషన్ ఏంటంటే 2g1 ప్లస్ 2f1 ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2. దాని నుంచి మనకి సెకండ్ ఆప్షన్ ఇది
ఏ అనే ఆప్షన్ కరెక్ట్ అండి. థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. ద సర్కిల్స్ x² + y² + 4x + 6y + 3 = 0 అండ్ 2 × x² + y² + 6x + 4y + c = 0 విత్ కట్ ఆర్థోగోనల్లీ దెన్ c = అంటే రెండు సర్కిల్స్ కట్స్ ఆర్థోగోనల్లీ అంటే 2g1 g2 + 2f1 f2 C1 + C2. ఆ కండిషన్ నుంచి మనం C వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అంటే గివెన్ సర్కిల్స్ ఏమి ఇచ్చాడంటే గివెన్ సర్కిల్స్ రెండు సర్కిల్స్ ఇచ్చాడు కాబట్టి x² + y² + 4x + 6y + 3 = 0. మనం కంపేర్ చేసుకుని జనరల్ ఫామ్తో 2g1 = 4, g1 = 2, 2f1 = 6, f1 = 3, c1 ఏమవుతుందంటే 3 అవుతుంది. ఇక్కడ సెకండ్ సర్కిల్లో x² కోఎఫిషియంట్ 2 ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 1 ఉండాలి కాబట్టి దీన్ని 2తో డివైడ్ చేయాలి. అంటే మనకు వచ్చే సర్కిల్ ఎలా ఉంటుందంటే x² + y² 3x + 2y + c/2 = 0. అంటే జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g2 = 3, g2 = 3/2, 2f2 = 2, f2 = 1, అలాగే c2 = c/2. మనకి సిన్స్ 2 సర్కిల్స్ కట్స్ ఆర్థోగోనల్లీ అంటే కండిషన్ ఏంటంటే 2g1 g2 + 2f1 f2 = C1 + C2. ఆ కండిషన్ నుంచి మనకి 2 × g1 అంటే 3/2, g2 అంటే ఇక్కడ g1 అంటే 2, g2 అంటే 3/2 + 2 × f1 అంటే 3, f2 అంటే 1 = C1 అంటే 3 + c/2. దాని నుంచి మనకి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 6 + 6 12 c/2. ఇక్కడ ఏమొస్తుందంటే ఇవతలకు వస్తే 9 అవుతుంది c/2. అంటే c ఎంత అవుతుందంటే 18 అవుతుంది. మనకి ఆర్థోగోనల్లీ అయినప్పుడు c వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆన్సర్ B కరెక్ట్ అవుతుందండి. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ x² + y² - 2x - 2y - 2 = 0 ఆర్థోగోనల్లీ అండ్ passes through the point 2, 0 and touches the x-axis. అంటే మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. విచ్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఆర్థోగోనల్లీ అన్నాడు. అంటే మనకి రిక్వైర్డ్ సర్కిల్ ఈ సర్కిల్తో ఆర్థోగోనల్లీ చేస్తుంది. అంటే మనకి ఆర్థోగోనల్లీ అయినప్పుడు మన కండిషన్ తెలుసు కదండి. 2g1 g2 + 2f1 f2 = C1 + C2. ఆ కండిషన్ నుంచి ప్లస్ passes through the required circle passes through the 2, 0 and touches the x-axis. అంటే passes through the పాయింట్ ఇచ్చాడు, touches the x-axis ఇచ్చాడు. x-axisని టచ్ చేస్తే మనకి కండిషన్ ఒకటి ఉందండి, g² = c. దాని నుంచి కూడా మనం ప్రాబ్లం చేద్దాం. మనకి రిక్వైర్డ్ సర్కిల్ తెలియదు కాబట్టి లెట్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇది మన రిక్వైర్డ్ సర్కిల్ అండి. దీని యొక్క సెంటర్ -g, -f. అంటే ఇక్కడ ఇట్ passes through the ఇంకో పాయింట్ ఇచ్చాడు. passes through the point 2, 0 కాబట్టి ఈ సర్కిల్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మనం దీని ఈక్వేషన్ 1 అనుకుని దీన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి x = 2, y = 0 పెడితే ఇక్కడ 4 + 0 ప్లస్ ఇక్కడ 4g ఇక్కడ 0 అవుతుంది ప్లస్ c = 0. అంటే ఇక్కడ 4 + 4g + c = 0.
అంటే మన ఇంకొక పాయింట్ కూడా ఇచ్చాడు. ఈ అబౌవ్ సర్కిల్ టచెస్ ద ఎక్స్ యాక్సెస్. టచెస్ ద ఎక్స్ యాక్సెస్ అయితే కండిషన్ ఏంటంటే g² ఈజ్ ఈక్వల్ టు సి. g² ఈజ్ ఈక్వల్ టు సి. ఈ కండిషన్ నుంచి మనకి ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఇది ఈక్వేషన్ అంటే సి ప్లేస్లో g² రాయొచ్చు కదండి. ఫ్రమ్ 2 and 3 నుంచి మనకి g² ఈజ్ ఈక్వల్ టు సి రాస్తే 4 + 4g + g² ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ g+2 ఈజ్ ఈక్వల్ టు g+2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -2 అవుతుంది. అంటే అలాగే g ఈజ్ ఈక్వల్ టు -2 అంటే ఇక్కడ c వాల్యూ కూడా వచ్చేస్తుందండి. c ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4 వస్తుంది. అంటే మళ్ళీ మనకి ఇంకొక సర్కిల్ ఇచ్చాడు. గివెన్ సర్కిల్ ఏంటంటే గివెన్ సర్కిల్ x² + y² -2x -2y -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4 అయితే 1 and 4 కట్స్ ఆర్థోగోనల్లీ. 1 and 4 కట్స్ ఆర్థోగోనల్లీ. ఆ కండిషన్ నుంచి మనకి ఏం రాస్తామంటే 2g1g2 + 2f1 f2 ఈజ్ ఈక్వల్ టు c1 + c2. 2 into g1 అంటే మామూలుగా అయితే g ఈజ్ ఈక్వల్ టు మనకి -2 వచ్చింది. g2 అంటే g2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1, ఇక్కడ 2f1. ఇక్కడ f వాల్యూ రాలేదు కాబట్టి ఫస్ట్ సర్కిల్కి f రాయాలి. అలాగే f2 అంటే ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు c1 + c2. c1 అంటే ఆల్రెడీ 4 వచ్చిందండి. ఇక్కడ c2 అంటే -2. c1 + -2 అంటే ఇక్కడ దీని నుంచి f వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే 4, ఇక్కడ -2f ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 4 - 2 ఈజ్ ఈక్వల్ టు 2f. అంటే f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుందండి. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఓన్లీ ఇక్కడ రిక్వైర్డ్ ఈక్వేషన్ యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెంటర్ అంటే -g, -f కాబట్టి -g, -f కాబట్టి ఇక్కడ g అంటే ఎంత వచ్చిందంటే 2, -1. అంటే మనకి రిక్వైర్డ్ సెంటర్ -g, -f కాబట్టి ఇక్కడ g వాల్యూ -2 కాబట్టి -g కాబట్టి 2, -1 అంటే 2, -1 ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అంటే సర్కిల్ టచెస్ ద ఎక్స్ యాక్సెస్ అంటే కండిషన్ ఏంటంటే g² ఈజ్ ఈక్వల్ టు సి. అలాగే ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ పాస్ అవుతుందో పాయింట్ ఇచ్చాడు. దాని నుంచి కూడా మనం ఏం చేసామంటే g వాల్యూ, c వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఇది ఇంటర్సెక్ట్స్ గివెన్ సర్కిల్కి ఏంటి ఆర్థోగోనల్లీ కాబట్టి ఆ కండిషన్ నుంచి f వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. మనకి సెంటర్ వస్తుందండి. 5 చూద్దామండి. ఇఫ్ ద సర్కిల్స్ x + a హోల్ స్క్వేర్ + y + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a², x + c హోల్ స్క్వేర్ + y + d హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d². కట్స్ ఆర్థోగోనల్లీ. రెండు సర్కిల్స్ కట్స్ ఆర్థోగోనల్లీ అయినప్పుడు b × b - 2d వాల్యూ ఎంత అవుతుందని అడిగాడు. అంటే మనకి కండిషన్ ఎక్కువగా దీని మీదే ఇస్తాడండి. కట్స్ ఆర్థోగోనల్లీ గేమ్ మీదే మనకు తెలుసు కదా. 2g1 g2 + 2f1 f2 ఈజ్ ఈక్వల్ టు c1 + c2. ఆ కండిషన్ నుంచి చేద్దామండి. మామూలుగా అయితే సర్కిల్ గివెన్ సర్కిల్స్ ఏమి ఇచ్చాడంటే x + a హోల్ స్క్వేర్ + y + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². దీన్ని సింప్లిఫై చేస్తే x² + a² + 2ax ఇక్కడ y² + b² + 2by ఈజ్ ఈక్వల్ టు a². అంటే మామూలుగా అయితే ఈ a² క్యాన్సిల్ అయిపోతుంది. మనకు వచ్చి ఈక్వేషన్ రాస్తే x² + y² + 2ax + 2by + b² ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేసి మామూలుగా 2g1 ఈజ్ ఈక్వల్ టు 2a, 2f1 ఈజ్ ఈక్వల్ టు 2b,
అంటే C1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే బీ స్క్వేర్ అవుతుంది. అంటే G1 ఈజ్ ఈక్వల్ టు ఏ, F1 ఈజ్ ఈక్వల్ టు బి, C1 ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్. అలాగే సెకండ్ సర్కిల్ తీసుకుందామండి. అంటే ఎక్స్ ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ డి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2cx వై స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2dy ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్. డి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి మామూలుగా వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2cx ప్లస్ 2dy ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఏం రాస్తామంటే 2g2 ఈజ్ ఈక్వల్ టు 2c 2f2 ఈజ్ ఈక్వల్ టు 2d. ఇక్కడ c2 ఈజ్ ఈక్వల్ టు c స్క్వేర్. అంటే g2 ఈజ్ ఈక్వల్ టు c, f2 ఈజ్ ఈక్వల్ టు d. మనకి రెండు సర్కిల్స్ 1 and 2 కట్స్ ఆర్థోగోనల్లీ కాబట్టి 1 and 2 కట్స్ ఆర్థోగోనల్లీ కాబట్టి మన కండిషన్ తెలుసు కదండి. 2g1g2 ప్లస్ 2f1f2 ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2. ఆ కండిషన్ నుంచి మనం 2g1 అంటే ఏ, g2 అంటే సి, ఇక్కడ 2f1 అంటే బి, 2bd, ఇక్కడ c1 అంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడికి మనకి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ వాల్యూ (2ac మైనస్ సి స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 2bd) ఇలా రాసామంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సి కామన్ తీసామంటే 2a మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు బి కామన్ తీస్తే బి మైనస్ 2b. అంటే బి ఇంటూ బి మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 2a మైనస్ సి. మనకి ఏమడిగాడంటే బి ఇంటూ బి మైనస్ 2d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి కామన్ తీస్తే డి వస్తుందండి. అంటే బి మైనస్ 2d ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 2a మైనస్ సి. అంటే ఆప్షన్ బి కరెక్ట్. అలాగే మనకి ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఇఫ్ ఏ సర్కిల్ ఎస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3,4 అండ్ కట్స్ ద సర్కిల్ ఆర్థోగోనల్లీ దెన్ ద లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎస్ ఈజ్. అంటే ఇందాక ముందు ప్రాబ్లం చేసాం కదండి, ప్రాబ్లం నెంబర్ 4లో చేసినట్టే మనకి రిక్వైర్డ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3,4 ఇచ్చాడు. ఆ సర్కిల్ ఈ సర్కిల్ని కట్స్ ఆర్థోగోనల్లీ అన్నాడు. ద లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎస్ అన్నాడు. అంటే మనకి లోకస్ ఆఫ్ సెంటర్ అంటే -g, -fని లోకస్ పాయింట్గా తీసుకుంటే మనకి లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఎస్ ఈజ్ అంటే మనకి లోకస్లో ఒక లైన్ ఈక్వేషన్ వస్తుందండి. దానికి చూద్దాం. లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ రిక్వైర్డ్ ఈక్వేషన్ అండి ఇది 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సెంటర్ ఏమవుతుందంటే -g, -f అవుతుంది. అలాగే దీని గుండా పాస్ అయ్యే పాయింట్ ఏమిచ్చాడంటే పాసింగ్ త్రూ ద పాయింట్ ఏమిచ్చాడంటే 3,4 ఇచ్చాడు. అంటే ఇది సాటిస్ఫై అవుతుంది కాబట్టి అంటే 9 ప్లస్ 16 ప్లస్ 6g ఇక్కడ 8f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇంకొక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. గివెన్ సర్కిల్ ఏంటంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే ఇప్పుడు 1 and 3 కట్స్ ఆర్థోగోనల్లీ 1 and 3 కట్స్ ఆర్థోగోనల్లీ కాబట్టి ఏమవుతుందంటే 2g1g2 ప్లస్
2f1 f2 ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2. దాని నుంచి మనం ఇక్కడ 2 ఇంటూ g1 అంటే g, ఇక్కడ g2 అంటే ఈ సర్కిల్కి సెంటర్ ఏమవుతుందంటే 0 అవుతుంది కాబట్టి ఇక్కడ 0 వస్తుందండి. ఇక్కడ ఎఫ్ఏ రాయాలి. ఇక్కడ f2 వాల్యూ కూడా ఏమవుతుందంటే సెకండ్ సర్కిల్కి 0 అవుతుంది. అంటే ఇక్కడ ఓన్లీ c ప్లస్ ఇక్కడ వాల్యూ ఎంత అంటే 36, అంటే ఇక్కడ -36 అయితే c1 ప్లస్ c2. ఇది మొత్తం వాల్యూ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. అంటే c ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే 36 వస్తుందండి. c1 ప్లస్ c2 36. అంటే ఈ ఈక్వేషన్లో రాస్తే మనకి ఈక్వేషన్ 2లో c వాల్యూ రాస్తే మనకి ఏమేమి వస్తుందంటే ఇక్కడ 2 యాడ్ చేస్తే 25, c ఈజ్ ఈక్వల్ టు 36 ఇన్ ఈక్వేషన్ 2లో రాస్తే అంటే ఇక్కడ 25 ప్లస్ 8g 8f, ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 36 రాస్తే ఏమవుతుందంటే 61 అవుతుంది. అండ్ మామూలుగా అయితే ఇక్కడ మనం ఈక్వేషన్లో ఇక్కడ లోకస్ పాయింట్ ఏం తీసుకోమన్నాడు అంటే -cగా సెంటర్ తీసుకోమన్నాడు కాబట్టి ద లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ఎస్ ఈజ్ అంటే ఇక్కడ ఏం రాస్తామంటే -6g - 8f ప్లస్ 61 ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా అయితే ఇక్కడ ఈక్వేషన్లో ముందు ప్లస్ ఉంటే 6g ప్లస్ 8f -61 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వైర్డ్ లైన్ అండి. లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎస్ అంటే మనకి ఇది 8g ప్లస్ 8f -61 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి -g, -fని లోకస్ పాయింట్గా తీసుకుంటే మనకి ఎలా వస్తుందంటే x, yలో వస్తుంది కాబట్టి 8y -61 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఆప్షన్ ఇక్కడ బి కరెక్ట్ అవుతుందండి. నెంబర్ 7 చూద్దామండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వూజ్ డయామీటర్ ఈజ్ కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్. అంటే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇది కామన్ కార్డ్ డయామీటర్ ఆఫ్ కామన్ కార్డ్ ఆఫ్ సర్కిల్స్. అంటే ఈ రెండు సర్కిల్స్కి కామన్ కార్డ్ వచ్చి ఇది డయామీటర్ మన రిక్వైర్డ్ సర్కిల్కి డయామీటర్ అవుతుంది అంటున్నాడు. కాబట్టి దాని నుంచి మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. మామూలుగా అయితే కామన్ కార్డ్కి రెండు సర్కిల్ మధ్య కామన్ కార్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా తెలుసు కదండి. అంటే గివెన్ సర్కిల్ s - s డాష్ వేస్తే సరిపోతుంది. ఇది s ఈజ్ ఈక్వల్ టు 0, ఇది s - s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి కామన్ కార్డ్ అంటే ఇక్కడ s - s డాష్ చేద్దాం. అంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్ తీసేస్తే అంటే మనకు వచ్చేది కామన్ కార్డ్ వస్తుంది. అంటే ఇక్కడ 4x - 2x అంటే 2x వస్తుందండి. అంటే ఇక్కడ 3y ఉంది, 3y క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ 2లోంచి 1 తీస్తే ఏమవుతుందంటే +1 ఈజ్ ఈక్వల్ టు 0 కామన్ కార్డ్. ఇది ఏమవుతుందంటే మన రిక్వైర్డ్ ఈక్వేషన్కి ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది. మామూలుగా అయితే ఇది కామన్ కార్డ్ కాబట్టి మనకి ఇది మన రిక్వైర్డ్ సర్కిల్కి ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ సర్కిల్స్. మనకి కండిషన్ ఏంటంటే s ప్లస్ లాంబ్డా s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి మన రిక్వైర్డ్ ఈక్వేషను ఈ కామన్ కార్డు డయామీటర్ అవుతుంది కాబట్టి మనకి ఏమవుతుందంటే s ప్లస్ లాంబ్డా s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0.
the equation of the circle passing through intersection of the సర్కిల్స్. మనకి ఈజ్ ఏం రాస్తామంటే ఎస్ ప్లస్ ల్యాండా ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మామూలుగా అయితే అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ 1 ప్లస్ ల్యాండా, ఇంకొక సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుందంటే 1 ప్లస్ ల్యాండా ఇంటూ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ కూడా కామన్ తీస్తే ఏమవుతుందంటే 1 ప్లస్ ల్యాండా ఇంటూ వై స్క్వేర్. ఇక్కడ 2 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుందంటే 4x ఉంది కాబట్టి ఇక్కడ 2x కామన్ తీసామంటే అంటే 1 ప్లస్ ఇక్కడ 2 ల్యాండా 1 ప్లస్ 2 ల్యాండా. అలాగే ఇక్కడ 3 కామన్ తీస్తే 1 ప్లస్ ల్యాండా ఇంటూ వై, అలాగే 1 ప్లస్ 2 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా అయితే 1 ప్లస్ ల్యాండాతో డివైడ్ చేస్తే ఏమొస్తుందండి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2x ఇంటూ 1 ప్లస్ 2 ల్యాండా బై 1 ప్లస్ ల్యాండా ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ ల్యాండా బై 1 ప్లస్ ల్యాండా, ఇక్కడ 1 ప్లస్ 2 ల్యాండా బై 1 ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. మనకి మామూలుగా అయితే దీని యొక్క సెంటరు, దీనికి మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్కి డయామీటర్ అంటున్నాం కాబట్టి ఇది సెంటర్ ఏమవుతుందంటే ఈ డయామీటర్ అవుతుంది కాబట్టి ఇది సెంటర్ దీని మీద ఉంటుంది కాబట్టి దీని యొక్క సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే 2g ఈజ్ ఈక్వల్ టు 2x ఇంటూ 1 ప్లస్ 2 ల్యాండా బై 1 ప్లస్ ల్యాండా, అంటే g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే x ఇంటూ మామూలుగా అయితే 2g ఈజ్ ఈక్వల్ టు g ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ల్యాండా బై 1 ప్లస్ ల్యాండా. ఇక్కడ అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ప్లస్ ల్యాండా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ 3 వస్తుందండి. అంటే f ఈజ్ ఈక్వల్ టు 3/2, అంటే మైనస్ g ఈజ్ ఈక్వల్ టు అంటే మైనస్ 1 ప్లస్ 2 ల్యాండా బై 1 ప్లస్ ల్యాండా, ఇక్కడ మైనస్ f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2. ఇది సెంటర్ అండి. ఇక్కడ మైనస్ g కామా మైనస్ f దేని మీద ఉంటుంది అంటే ఇక్కడ దీని మీద ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలంటే ఇక్కడ వై లేదు కాబట్టి మనం మైనస్ జీ కామా సెంటర్ లైస్ ఆన్ ఈ డయామీటర్ మీద ఉంటుంది కాబట్టి XY ప్లేస్లో ఏం రాయాలంటే ఈ సెంటర్ రాయాలి కాబట్టి అంటే 2 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ మైనస్ ఎదురు రాస్తే 1 ప్లస్ 2 ల్యాండా బై 1 ప్లస్ ల్యాండా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి మనకి ఏమవుతుందంటే -2 ప్లస్ -4 ల్యాండా, ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే 1 ప్లస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏమవుతుందంటే -3 ల్యాండా, ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ల్యాండా వాల్యూ ఎంత అవుతుందంటే 3 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1,
అంటే -1/3 అవుతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -1/3. ఇక్కడ మనకి మామూలుగా అయితే ఇక్కడ లాంబ్డా ఉన్న ప్లేస్లో ఏం రాయాలంటే ఈ -1/3 రాయాలి. అప్పుడు మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వస్తుంది. అంటే లాంబ్డా వాల్యూని ఇది ఇక్కడ రాస్తే ఏమవుతుందంటే x² + y² ప్లస్ 2x ఇంటూ 1 ప్లస్ అంటే -2/3 ఇక్కడ 1 - 1/3 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మైనస్ రాద్దాం. అలాగే 3y ఇక్కడ 1 ప్లస్ 2 ఇంటూ -1/3 ఇక్కడ రాస్తే 1 ప్లస్ అంటే 1 - 1/3 ఈజ్ ఈక్వల్ టు 0. దాని నుంచి మనకి ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే ఏమవుతుందంటే 1/3 వస్తుంది, ఇక్కడ 2/3 వస్తుంది. అంటే x² + y² 2x ఇంటూ ఇక్కడ 1/3 2/3 1/3 2/3 3y ఇక్కడ మామూలుగా అయితే -2/3 అంటే ఇక్కడ 1/3 ఇక్కడ 2/3 దాని నుంచి రాస్తే ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాకపోతే మనకి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఎల్సిఎం అవుతుంది. అంటే ఇక్కడ ఏమో వస్తుంది, మనకి ఏమొస్తుందంటే 2x² + 2y². ఇక్కడ 2 ఎల్సిఎం కట్టేస్తే 2x + 6y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఆప్షన్లో 2x² + 2y² + 2x + 6y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆప్షన్ కరెక్ట్ అండి. మనకి ఏం చేస్తామంటే ఇది కామన్ కార్డు మన రిక్వైర్డ్ సర్కిల్కి ఏమవుతుందంటే డయామీటర్ అవుతుంది. కాబట్టి మన ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 సర్కిల్స్ కాబట్టి మనకి కండిషన్ ఏంటంటే s + λs'. దాని నుంచి మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తామండి. సెంటర్ డయామీటర్ మీద ఉంటుంది కాబట్టి ఇది ఈ వాల్యూస్ అని XY వాల్యూస్లో రాసి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మనం రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా సపోజ్ దట్ ద సర్కిల్ x² ప్లస్ ఒక జనరల్ ఫామ్ ఇచ్చాడు, యాజ్ ఇట్ సెంటర్ ఆన్ ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, కట్స్ ద 2 సర్కిల్స్. 2 సర్కిల్ని కట్ చేస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే GFC వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మన ఐపీలో కూడా ఉన్నదాని ప్రాబ్లం. మామూలుగా అయితే జనరల్ ఫామ్ గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడంటే x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి సెంటర్ అంటే -e, -f. సెంటర్ దీని మీద ఉందంటే ఈ లైన్ మీద ఉంది అన్నాడు కాబట్టి అంటే ఏం రాస్తామంటే -2g - 3f - 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏం రాస్తామంటే 2g + 3f + 7 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఈ ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఇది 2 సర్కిల్స్ ఇచ్చాడండి. ఆ 2 సర్కిల్ని కట్స్ ఆర్థోగోనల్ అన్నాడు. మనకి కట్స్ ఆర్థోగోనల్ అంటే కండిషన్ తెలుసు కదా, దాని నుంచి మనం ఒక ఇచ్చిన సర్కిల్స్కి x² + y² -4x - 6y + 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమో థర్డ్ సర్కిల్ అనుకుంటే ఇంకొక సర్కిల్ x² + y² -10x - 4y + 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమో ఈక్వేషన్ 4 అనుకుంటే మనకి 1 and 3 కట్స్ ఆర్థోగోనల్ అన్నాడు కాబట్టి కండిషన్ ప్రకారం 2 × g ఇక్కడ ఏమవుతుందంటే -2 అవుతుందండి. 2f × -3 ఈజ్ ఈక్వల్ టు c + 11. అంటే ఇక్కడ -4g మామూలుగా అవతల తీసుకెళ్ళిపోతే ఏమవుతుందంటే 4g + 6f + c + 11 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఇది 5. అలాగే మనకి ఇంకొక
ఈక్వేషన్ 1 ఇంకొక సర్కిల్ కూడా కట్ చేస్తుంది కాబట్టి 1 and 4 కట్స్ ఆర్థోగోనల్లీ కాబట్టి దాని నుంచి కూడా మనకి కండిషన్ రాస్తే 2g -5 + 2f - 2 = c + 21 అంటే అవతల తీసుకెళ్ళిపోతే ఏమవుతుందంటే 10g + 4f c + 21 = 0. ఇప్పుడు 6 నుంచి 5 తీసేస్తే ఏమొస్తుందంటే మనకి 6 - 5 చేస్తే ఏమొస్తుందంటే అంటే 6g - 2f c క్యాన్సిల్ అయిపోతుంది కదండి. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 21 నుంచి 11 తీస్తే +10 = 0. ఇది ఈక్వేషన్ 7 అనుకుంటే మనకి GF C వాల్యూలు రావాలి. కాబట్టి ఇక్కడ సెంటర్ ఇక్కడ ఒక లైన్ 2 and 7 నుంచి సాల్వింగ్ 2 and 7 నుంచి మనం సాల్వ్ చేద్దామండి. అంటే 6g - 2f + 10 = 0, 2g + 3f + 7 = 0. దీన్నేమో 1 తోటి దీన్నేమో 3 తోటి మల్టిప్లై చేస్తే 6g - 2f + 10 = 0. ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే 6g + 9f ఇక్కడ 21. కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తే ఇక్కడ -11f ఇక్కడ మైనస్ చేస్తే ఇక్కడ -11 = 0. అంటే f ఏమవుతుందంటే -11f = 11, f -1 అవుతుంది. f -1 ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఇక్కడ 6g + 2 + 10 = 0. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే 6g = -12, g -2 అవుతుంది. f -1, g -2. అలాగే fg వాల్యూస్ ఏదైనా 4 కానీ 5 కానీ 6 కానీ పెడితే ఏమవుతుందంటే 4 × g అంటే -2 + 6 × -1 c + 11 = 0. అంటే -8, 14 అంటే c - 3 = 0. అంటే ఇక్కడ c వాల్యూ ఎంత అంటే 3 అవుతుందండి. అంటే మనకి వీడు వాల్యూ అడిగాడు అంటే 5g - 10f + 3c వాల్యూ అడిగాడు. అంటే 5 × g వాల్యూ అంటే -2 -10 × f అంటే -1 +3 × వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇదేమో +10 వస్తుంది, ఇది -10 వస్తుంది. మనకు వచ్చే వాల్యూ అంటే 9 వస్తుందండి. అంటే ఆన్సర్ 9 కరెక్ట్ అవుతుంది. సర్కిల్కి సంబంధించి మనం కొన్ని ప్రీవియస్ బిట్స్ చూసాం కదండి. అలాగే మిగతా చాప్టర్స్ కూడా తొందరలోనే నేను అప్లోడ్ చేస్తాను. అలాగే మీకు ఈ వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని కొద్ది సపోర్ట్ చేయండి. మీకు చాలా అంటే కొన్ని విలువైన వీడియోస్ త్వరలోనే మనకి ఎప్సెట్ 2024 సంబంధించి చాలా మంచి వీడియోస్ మనం అప్లోడ్ చేస్తామండి. మీరు ఏం చేయాలంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.